హాయ్ హలో, నేను మీ పివై రెడ్డి. ఇటీవల కెనడా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం భారతీయ విద్యార్థుల్లో కలకలం రేపుతోంది. మన వాళ్ళు చాలామందికి అమెరికా తర్వాత కెనడానే గమ్యస్థానం. చదువులు, ఉద్యోగాలు, స్థిరమైన జీవితం ఇవన్నీ అక్కడే కనిపిస్తాయని వారి నమ్మకం. కానీ ఇప్పుడు ఆ కలల మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అమెరికా వీసా తిరస్కరణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు కెనడా అయితే సులభంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే అమెరికా చూపిన అదే మార్గంలో కెనడా కూడా నడుస్తోందనే భావన కలుగుతోంది. కెనడా అధికారులు అమెరికా ఇమిగ్రేషన్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ వీసా దరఖాస్తుల్లో మోసాన్ని గుర్తిస్తున్నారు. ముఖ్యంగా విజిటర్ వీసాలు, స్టూడెంట్ వీసాలపైనే గట్టిగా కన్నేశారు, పరిశీలన జరుపుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 2023లో మాత్రమే కెనడాలో 700కి పైగా నకిలీ అడ్మిషన్ లెటర్లు బయటపడ్డాయి. వీటిపైన కేసులు కూడా నడుస్తున్నాయి. ఆ విద్యార్థులు చాలామంది మోసపూరిత కన్సల్టెన్సీల ద్వారా అప్లై చేసినట్లు తేలిపోయింది. ఇక 2024లో ఈ సంఖ్య 38% పెరిగింది. దీంతో కెనడా ప్రభుత్వం ఇప్పుడు వీసా స్క్రీనింగ్ మరింత కఠినతరం చేసింది. కానీ ఈ చర్యల వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అసలు మోసం చేసేవాళ్ళు కాదు, నిజాయితీగా చదువుకోదలసిన విద్యార్థులే. ఇప్పుడు ఒక విద్యార్థి వీసా కోసం అప్లై చేస్తే అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ చెకింగ్ 2 సార్లు కాదు 3 సార్లు జరుగుతుంది. ఇప్పుడు మొత్తం 2,37,000 వీసా అప్లికేషన్లు తిరిగి స్కానింగ్లో ఉన్నాయి. ఇందులో 18,000 దరఖాస్తులు సందేహాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీసా ప్రాసెసింగ్ ఏకంగా 6 వారాల నుంచి 12 వారాలకు పెరిగిపోయింది. ఇప్పుడు విద్యార్థుల్లో ప్రశ్న ఒక్కటే, ఇది నిజంగా కెనడా ప్రభుత్వం సేఫ్టీ కోసం చేస్తున్నటువంటి చక్కెన, లేక దౌత్యపరంగా వివక్ష చూపుతున్నారా అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. అమెరికా తరహాలోనే నడుచుకుంటున్నారా అనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అమెరికా వీసా రిజెక్షన్ రేటు చూసినట్లయితే ప్రస్తుతం 28% దాటింది. ఇక కెనడాలో గత ఏడాది 13% ఉండగా ఈ ఏడాది 21%కి పెరిగింది. అంటే కెనడా కూడా అమెరికా మాదిరే సేఫ్టీ చెక్స్ పేరుతో కఠినతరంగా వ్యవహరిస్తోందన్నమాట. అసలు విషయం చెప్పడం లేదు, కానీ బయటికి వినిపిస్తున్నటువంటి మాట మాత్రం కొంతమంది మోసపూరిత ఏజెంట్లు, కన్సల్టెన్సీలు తప్పుడు పత్రాలను చూపించాయని విద్యార్థులను మోసం చేస్తున్నారని చెప్తున్నారు. వీరి వల్లే నిజాయితీగా చదువుకోదలసిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కెనడా ప్రభుత్వం అంటోంది. కానీ అసలు విషయం మాత్రం బయట పెట్టడం. కాబట్టి మీరు కెనడాకు వెళ్ళాలనుకుంటే ముందుగా మీరు ఎంచుకున్న ఇన్స్టిట్యూషన్ నిజమైనదా కాదా, మీకున్న సర్టిఫికెట్లు నిజమైనవా కావా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పుడు పత్రాలు ఇవ్వద్దు, ఎందుకంటే ఒక్కసారి ఫ్రాడ్ లిస్టులో పేరు వస్తే మీ భవిష్యత్తు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది, గుర్తుంచుకోండి. కెనడా ఇంకా అవకాశాలు ఉన్న దేశమే, కానీ ఇప్పుడు నిజాయితీ, నిబంధనలు, పారదర్శకత కీలక అంశాలుగా మారుతున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ విద్యా వీసా వార్తలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.